తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నటి శ్రీరెడ్డి పోలీసుల విచారణకు హాజరయ్యారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ పిఎస్ కు వచ్చారామె. నీ అబ్బా, నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయిందిరా. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అసభ్యకర పోస్టులు పెట్టారంటూ శ్రీరెడ్డిపై ఫిర్యాదు నమోదైంది. సార్, నోటి దొరతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. గత ఏడాది నవంబర్ 13న నెల్లిమర్ల పిఎస్ లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నేను వెళ్ళిపోతా. ఈ ఫిర్యాదుపైనే శ్రీరెడ్డిని విచారించారు సిఐ రామకృష్ణ. విచారణ అనంతరం 41A నోటీసులు ఇచ్చి పంపించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ఇందులో సంతకం పెట్టకుండా నువ్వు ఎక్కడికి కదలేవు. అన్ని వేళల్లో ఆ లాయర్ నీకు భద్రత కల్పిస్తాడా? నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు. పాప పుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది, వడ్డీతో సహా. మనమే డబ్బా రాయిళ్ళు అనుకుంటే మనకన్నా డబ్బా రాయిళ్ళు ఇల్లు. ఆ మొక్కను చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. వేసేసాడు, బాగా వేసేసాడు. కంచరగాడిది లాంటి ముక్కు, గుడ్ల గోప లాంటి కళ్ళు. ఇంకా ఈ ఘోరాన్ని నేను చూడలేదురా. 2024 కొంతాల రత్న కుమార్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది లోనే డ్రైనేజరా? మీడియా ప్లాట్ఫామ్స్ సో దాని మీద కేసును నమోదు చేయడం జరిగింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజు. అధికారంలో ఉన్నప్పుడు బూతులతో విరుచుకపడి ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా సూచన. రకరకాల సంబంధాలు అంటగట్టి అవమానపరిచిన అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? మరి శ్రీరెడ్డిని ఎందుకు సారీ చెప్పిందని వదిలేసిన పరిస్థితి ఉంది. ఎందుకు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. నిజం చెప్పాలంటే పోసాని కృష్ణమురళి కంటే, బోరగడ్డ అనిల్ కుమార్ కంటే, వల్లభనేని వంశీ కంటే నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. వాళ్ళతో పాటు ఈక్వల్ గా శ్రీరెడ్డి దారుణాతి దారుణమైన బూతులు. ఆడదాని విన నువ్వు ఆశీర్వదించండి మాయా. రకరకాల హావభావాలు, మార్ఫింగ్ ఫోటోలు, మార్ఫింగ్ వీడియోలు, ఇలాంటి హ్యాంగ్ చేసేయాలి, నటి రోడ్లో ఊరి తీసేయాలి. ఒక రకంగా కూడా కాదు. శ్రీరెడ్డితో అటు జనసేన ఇటు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ఒక పోరాటమే చేశారు. ఆయన కూడా ఎక్కడా తగ్గకుండా ఎన్నికల రిజల్ట్ రాక ముందు దాకా కూడా, వచ్చాక కూడా అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు. ఏటి మీ ధైర్యం? క్రిమినల్ కి హర్రర్, క్రైమ్ కి టెర్రర్, వన్ అండ్ ఓన్లీ జగన్ మామయ్య. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా శ్రీరెడ్డి బూతులు తిట్టింది. మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మీకు కొంచెం నోటితో ఎక్కువ. ఇప్పుడు శ్రీరెడ్డి ఏంటి పరిస్థితి? శ్రీరెడ్డి పైన కూడా వైజాగ్ లో కేసు నమోదైనట్లుంది. విన్నాను, నేనున్నాను. అప్పుడు హైకోర్టుకి వెళ్ళారు. బెయిల్ దాదాపుగా ఇచ్చినట్లున్నారు, అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి. ఇంకా నమస్కారం, చేసుకో.
చాలా కేసులు పోసానితో పాటు ఇంకా చాలా కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా శ్రీరెడ్డి పైన నమోదయ్యాయి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సారీ చెప్తే వదిలేస్తారా? 5 నెలల క్రితం ఒక లేఖ లోకేష్ గారికి విడుదల చేశారు శ్రీరెడ్డి. చూశాను లోకేష్ గారికి విడుదల చేసిన లేఖలో చాలా బిస్కెట్లు వేశారు లోకేష్ గారికి. ఏమని? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. అన్నయ్య, ఏ రోజు కూడా లోకేష్ గారిని అన్నయ్య అన్న పాపాన బోల. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆయన ఎన్ని బూతులు తిట్టిందో, ఎన్ని రకాల బిరుదులు పాపం ఆయనకి ఇచ్చిందో లోకేష్ గారికి. అలాంటిది అన్నయ్య సడన్ గా గుర్తొచ్చాడు. సంస్కారహీనులు. అంటే రెడ్ బుక్ గుర్తొచ్చింది, అన్నయ్య గుర్తొచ్చేసాడు. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. దాంట్లో పడిపోతారు బుట్టలో అని ఒక అతి తెలివి ఎదవ ఐడియా. ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం అది వరకు ఏ కయ్యన్న పుളിయంగా పరిచిట్టుకుమా டேய் கருவாப்பையிலே உன்னை இருடி. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.